హలో మామ, ఈరోజు అయితే మనం కొండ చుట్టుకు అయితే బయలుదేరేసాం. మా అత్త వాళ్ళ ఊర్లో బైక్ మీద అయితే బయలుదేరేసాను మామ. మీకు దారి కూడా చూడొచ్చు. నేను చాలా వేగంగా అయితే వెళ్ళడం లేదు, వీడియో అయితే ఫాస్ట్గా పెట్టాను అంతే. రావడమే నా కూతురు ఈ వెహికల్ చూసి ఎక్కాలనింది. ఆమె కారు తోలడం కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కిచ్చేసాను. తిరుగుతూ ఉంది, చూడండి ఎంత వేగంగా తిరుగుతుందో. నా కూతురు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అలాగే ఇందులో మనకు స్పెషల్ వ్యక్తి కూడా ఉన్నారు. అది ఎవరో కాదు, నా కోడలే. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని ఉందండి, చాలా ఫన్నీగా ఉంటుంది. నా కూతురు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఇలా తిప్పడం ద్వారా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొండ చుట్టూ చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి చుట్టుపక్కల అన్ని దేవుళ్ళు కూడా వస్తారు. అలాగే పూజలు పునస్కారాలు కూడా అన్ని చేస్తారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా ఇక్కడ ఇది పిచ్చాటూరు మండలం శ్రీరాంపురం గ్రామంలో జరుగుతుంది. ఇది ప్రతి సంక్రాంతికి లాస్ట్ రోజు చాలా వైభవంగా జరుపుతారండి ఈ పండుగని. అలాగే ఇక్కడ చాలా మంది షాప్స్ కూడా పెట్టుకుంటారండి. వాళ్ళ జీవనోపాధి కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి పండుగలు, ఇలాంటి సాంస్కృతిక పనులు అనేటివి. చాలా అద్భుతంగా ఉంటుందండి చూడడానికి కూడా, ఆహ్లాదకరంగా కూడా ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఊరేగింపుకి దేవుళ్ళు అనేది వచ్చేసారు. ఇక్కడ పూజలు చేసుకొని వాళ్ళ ఊరికి వాళ్ళ దేవుణ్ణి తీసుకొని వెళ్తారనమాట. నైట్ అక్కడ ఊరంతా ఊరేగింపించి తర్వాత గుడిలో పెట్టేస్తారు. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎన్నో రకాల వస్తువులు, అలాగే ఈ లేడీస్కి సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటి చోట్లలో. అలాగే మన కుండలు, హుండీలు, అన్ని రకాల వస్తువులు కూడా మనకు లభిస్తాయండి ఇక్కడ. చాలా బాగుంటుంది చూడడానికి, ఆహ్లాదకరంగా. అలాగే లాస్ట్లో బాణసంచాలు పిలిచారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్ యూ, బాయ్.